పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. ఇవాళ మేడారానికి సీఎం రేవంత్ అభివృద్ధి ప్రణాళిక ఖరారు. ముందుగా ఆదివాసీ పెద్దలతో సమావేశం. రికార్డు స్థాయికి చేరిన బంగారం ధర. 10 గ్రాముల గోల్డ్ రేట్ 1,16,000, కిలో వెండి ధర 1,37,000. నేడు 4వ రోజు ఏపీ అసెంబ్లీ. వైద్య రంగంపై స్వల్పకాలిక చర్చ. పీపీపీ విధానంపై వివరించనున్న సీఎం. శ్రీశైలం జలాశయానికి వరద. 10 గేట్లు ఎత్తి నీటి విడుదల. కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం. ఏపీలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన. ఎల్లుండి వరకు మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్. విజయవాడలో వైభవంగా దసరా ఉత్సవాలు. 2వ రోజు గాయత్రీదేవి అలంకారం. దర్శనానికి తరలి వస్తున్న భక్తులు. కలర్ఫుల్ లైట్లు, అద్దరహో అనిపించే నృత్యాలు. విజయవాడ తీరానికి కొత్త శోభ. ఉత్సాహంగా ఉత్సవ ప్రారంభం. శ్రీవారి పరకామణిపై రాజకీయ వివాదం. సిట్ వేసేందుకు సిద్ధమవుతోన్న ప్రభుత్వం. సిబిఐ విచారణకు వైసీపీ డిమాండ్. పీసీబీని అడ్డు పెట్టుకుని లబ్ధి పొందాలంటే కుదరదు. కాలుష్యానికి కళ్లెం వెయ్యాలి. పెట్టుబడులను ప్రోత్సహించాలన్న డిప్యూటీ సీఎం. నల్గొండ వల్లనే అధికారం పోయిందన్న కేటీఆర్. 12 సీట్లున్న చోట ఒకే ఒకటి గెలిచాం. RRR అంశంపై పోరాటంలో తోడుంటామని హామీ. ఎన్టీఆర్ జిల్లా నరసింహరావుపాలెంలో టెన్షన్. దుర్గాదేవి విగ్రహానికి అనుమతి నిరాకరణ. పోలీసుల తీరుపై మహిళల ఆగ్రహం. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం. సాయంత్రం అంకురార్పణ. రేపు ధ్వజారోహణంతో ప్రారంభం. హైదరాబాద్ మూసాపేటలో యువతిపై దాడి. బ్లేడుతో దాడి చేసిన యువకుడు. ప్రేమ వ్యవహారమే కారణమంటోన్న పోలీసులు. నంద్యాలలో పలు స్టేషన్లలో ఎస్పీ తనిఖీలు. కొందరు పోలీసుల పనితీరు సరిగ్గా లేదు. మార్చుకోవాలని హెచ్చరించిన సునీల్ షెరాన్. శ్రీశైలంలో వైభవంగా దసరా ఉత్సవాలు. శైలపుత్రి అలంకారంలో దర్శనం. భృంగి వాహనంపై పురవీధుల్లో ఊరేగింపు. మావోయిస్టుల అగ్ర నాయకత్వాన్ని మట్టుబెట్టాం. 11 మంది కీలక నేతల్లో మిగిలింది 7గురే. వారిని అంతం చేస్తామన్న అమిత్ షా. బాసరలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. 2వ రోజు బ్రహ్మచారిణి అలంకారం. భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు. దేశమంతా పాకిన ఐ లవ్ మహమ్మద్ ఉద్యమం. మహమ్మద్ ప్రవక్తను ప్రేమిస్తే తప్పు ఎలా అవుతుందన్న ఓవైసీ. అలజడి సృష్టించే కుట్ర అన్న బీహెచ్పీ. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.